హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈసారి సండేకి ఏంటో తెలుసా? స్పెషల్ బోటి ఫ్రై చేసుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు, ప్రిపరేషన్ మొత్తం వివరంగా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు ఓకే ఫ్రెండ్స్, ప్రిపరేషన్ చూడండి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో బోటీని బాగా పిండి నీళ్లు లేకుండా ఇందులో వేసుకోవాలి. నీళ్ళుంటే మొత్తం విజిల్ వచ్చినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే నీళ్లు మొత్తం బాగా పిండి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం రుచికి సరిపడా వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా. ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బోటీకి మసాలా మొత్తం బాగా అంటేలాగా కలుపుకుందాం. కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే బోటీ మొత్తం బాగా ఉడుకుతుంది. కుక్కర్లో లేకపోతే ఉడికేదానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. దానికోసం కుక్కర్లో వేసుకున్నాను. చూడండి, 4 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ మొత్తం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, చాలా వాటర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాం. నీళ్ళు మొత్తం బాగా ఇంకిపోతాయి, తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, నీళ్ళు మొత్తం బాగా ఇంకిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కడాయి పెట్టుకుందాం. బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్. ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ మొత్తం బోటీకి పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది బోటీ. ఒక నిమిషంలో దించుతాం, ఆపేస్తాం స్టవ్ అనగా కరివేపాకు వేసుకోండి. ఫస్టే వేసుకుంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది. ఒక నిమిషంలో దించేస్తాం అనగా అప్పుడు వేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో బోటీ ఫ్రై. బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసేది ఈజీయే, కానీ ఆ బోటీ తీసుకొచ్చి శుభ్రం చేసేదే ఫ్రెండ్స్ పెద్ద ప్రాసెస్ ఇది. దానివల్ల నేను ఎక్కువగా తీసుకురాను. ఎప్పుడో ఒకసారి మా పిల్లలు అడిగితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. చూడండి మా బోటీ ఫ్రై ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కొద్దిగా తక్కువే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.